అక్క ఇప్పుడు మనము ఇక్కడికి వీళ్ళందరం కూడా ఎందుకు వచ్చినాము అంటే మన నరేంద్ర మోడీ గారు వినండి కాంగ్రెస్, మన నరేంద్ర మోడీ గారు 10 గంటల పని దినాన్ని కల్పించిండు. కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా అందరం కూడా పని చేసే వాళ్ళమే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనమందరం 10 గంటల పని దినాన్ని రద్దు చేయాలని మనం ఇక్కడికి వచ్చినాము. మనమే కాకుండా ఇప్పుడు ఇక్కడికి ఆశా వర్గాలు వచ్చిండ్రు, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనము కార్మికులు, మన గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చిండ్రు, ఐకేపీ వాళ్ళు వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని మనం కోరుతా ఉన్నాము. ఎందుకు అంటే ఇవాళ 8 గంటల పని దినం ఉంటేనే మనం 9 గంటలు 10 గంటలు పని చేస్తూ ఉన్నాము. కాబట్టి 10 గంటల పని దినాన్ని గిట్ట నరేంద్ర మోడీ దీన్ని కొనసాగించినట్టయితే మనం 15-16 గంటలు పని చేయాల్సినటువంటి రోజులు కూడా వస్తాయి రేపేళ్ళుండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని కొనసాగించకుండా ఉండాలంటే మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కాకుండా ఇంకా ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా, కూలోళ్ళు ఉన్నారు, కైకిలోళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళందరికీ కూడా మనము ఊళ్ళకి పోయి వీళ్ళందరికీ కూడా మనము చెప్పాలి. ఏం చెప్పాలంటే ఇవాళ మనం కూలిపోతే మనం ఇవాళ 9కి పోతే మనం 4కి వచ్చినా కానీ మళ్ళీ ఇంకొకళ్ళు భూస్వాములు అంటే వాళ్ళు ఇంకా పొద్దున్నది కదా పోకుండా అనే రోజులు కూడా ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటిని రద్దు చేయాలనుకుంటే మనం అందరం కూడా ఏకం కావాలి. మళ్ళీ ఇప్పుడు అదే నడుస్తుంది అని అంటే ఇంకా మన నరేంద్ర మోడీ ఇంకా 10 గంటల పని దినము అంటే మన భూస్వాములు ఇంకా చీకటి కానీ మళ్ళీ ఇడవలు ఇంకా. కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కాకుండా మన ఊళ్ళల్లో పోయి కూడా వాళ్ళందరికీ కూడా మన కార్మికులకు, కర్షకులకు వీళ్ళందరికీ మనం వినజెప్పి దీన్ని రద్దు చేసేంత వరకు పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.